సో చర్చ్కి వస్తున్న స్త్రీలు ఏం చేస్తున్నారంటే అక్కడ స్టేటస్ డిస్ప్లే, ఫ్యాషన్ షో. ఒకటి గుర్తుపెట్టుకోండి స్త్రీలకు నేను చెప్తున్నాను, చర్చ్ అనేది ఫ్యాషన్ షో కాదు. చర్చ్ ఫ్యాషన్ షో కాదు. ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవడం, హెచ్చు తగ్గులు చూపించడం కానీ, లేకపోతే ఏమంటారు అందంగా రెడీ అవ్వాలి, అందంగా కనబడాలి. నీట్గా కనపడటం వేరు, అందంగా రెడీ అవ్వడం వేరు. నీట్గా కనపడటం వేరు, తాజాగా కనపడటం వేరు. లేకపోతే మేకప్ వేసుకొని, లిప్స్టిక్లు వేసుకొని ఈ అందంగా రెడీ అవి ఏమంటారు ఈ అంద ప్రదర్శన అనేది కరెక్ట్ కాదు చర్చ్లో. ఇలాంటి స్త్రీలు చాలామంది ఎక్కువగా మనకి ఈ కాలంలో కనపడుతున్నారు. సిటీ కల్చర్లో ఎక్కువగా కనపడుతున్నారు. ఇది మరలా ఊర్లకు కూడా పాకింది. ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్త్రీలు. ఈ కెమెరాస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందంగా కనబడాలి, అందంగా కనబడాలి, వాక్యం చెప్పేయాలి, అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలి. అక్కడున్న పరిస్థితి కూడా అదే, అటెన్షన్ గ్రాప్ చేయాలి. అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ వాళ్ళకు ఉంది. అందరు నన్ను చూడాలి, నేనే గొప్ప అని ఫీల్ అవ్వాలి, ఈ టైప్. ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాగే కనపడుతుంది కదా. సో అది కరెక్ట్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదో ఇంకా ముందు ముందు మనం చూస్తాం. అటెన్షన్ ఏమంటారు గ్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదేంటో నేను తర్వాత చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక అప్పుడు నేను ఒక పదాన్ని యూజ్ చేస్తాను అక్కడ, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చదువుతున్నాను చూడండి. స్త్రీలను ఉమెన్ షుడ్ అడాన్ దెమ్సెల్వ్స్ ఇన్ రెస్పెక్టబుల్ అపారల్. అడాన్ దెమ్సెల్వ్స్ అని ఉంది ఇక్కడ. అంటే అలంకరించుకో, కానీ ఎలా ఉండాలంటే అది చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి. ఆ కాలంలో ఇప్పుడు ఈ జడలు, రకరకాల జడలు వేసుకోవడం, అందులో ఈ ముత్యాలు కానీ లేకపోతే కలర్ఫుల్గా ఈ గోల్డెన్ పర్ల్స్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏమో వేసుకునేవారు అనమాట. జడలను రకరకాలుగా అలంకరించుకునేవారు. నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తాను వీలవుతే. ఈ రకరకాల జడలు, దీని ద్వారా ఏంటంటే నేను గొప్ప ఫ్యాషన్ షో లాగా వచ్చేవారు అనమాట చర్చ్కి. అండ్ బంగారం ఎక్కువ బంగారం వేసుకుంటే నేను గొప్ప అనిపించుకోవడం కోసం ఎక్కువగా బంగారం వేసుకునేవాడు. ఇది క్లాతింగ్. సో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నేను గొప్ప, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండేదన్నమాట. ఈ కాలానికి అప్లై చేస్తే అందరూ ఇదే పనిలో ఉన్నారు ఈ కాలంలో. ఎక్కువగా చూస్తే మనం ఎక్కువగా ఇదే మనకు కనబడుతూ ఉంటుంది. అలానే మంచి బట్టలు వేసుకోకూడదు. పౌలు గారికి నా జడల గురించి ఆయనకి ఎందుకు, నేను ఎలా జడ వేసుకుంటే ఆయనకి ఎందుకు, నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే ఆయనకి ఎందుకు, లేకపోతే నేను ఎక్కువ బంగారం పెట్టుకుంటే ఆయనకేంటి నొప్పి,